వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. సో అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈరోజు వీడియో వచ్చేసరికి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటి, రికరింగ్ డిపాజిట్ అంటే ఏంటి అని చెప్పి. సో ఈరోజు అయితే నేను మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తాను అనమాట. చాలా సింపుల్గా చెప్తాను. ఇక్కడ మ్యాటర్ అంతా ఇంగ్లీష్లో ఉందని చెప్పి నేను ఇంగ్లీష్లో చెప్తాను అనుకోకండి. జస్ట్ ఇక్కడ మ్యాటర్ రాసింది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయినా, బట్ మీ అందరికీ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లోనే చెప్తాను. తెలుగులో మోస్ట్లీ తెలుగులోనే చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇందులో రికరింగ్ డిపాజిట్ వీటి గురించే చెప్పను. అసలు మనం ఈ సేవింగ్స్ ఎందుకు చేయాలి, నేను ఎందుకు అసలు ఈ సేవింగ్స్ స్టార్ట్ చేశాను, ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అది కూడా నేను చెప్తాను. సో ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్. ఫస్ట్ వచ్చేసరికి రికరింగ్ డిపాజిట్ లేదా ఆర్డీ అంటుంటాం. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఎఫ్డి అంటుంటాం. అంటే రెండింటికి తేడా ఏంటి అంటే, రికరింగ్ డిపాజిట్ వచ్చేసరికి మనం మంత్లీ చేస్తుంటాం. ఇప్పుడు ఏంటంటే మనకి మంత్లీ శాలరీ వస్తాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 10,000, ఒక 10,000 శాలరీ వస్తుంది. 10,000 శాలరీ వచ్చే వాళ్ళము ఆ శాలరీలో నుంచి ఒక 1,000, 2,000 ప్రతి నెల మన బ్యాంక్ అకౌంట్లో వేసుకోవడానికి రికరింగ్ డిపాజిట్ బాగుంటుంది. అలా కాకుండా ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఎఫ్డి అని కూడా అంటాం. ఇది వచ్చేది ఏంటంటే ఒకేసారి ఒక సంవత్సరం అంతా ఉంచుతాం. అంటే మన దగ్గర 1,00,000, 2,00,000, 10,00,000 ఉన్నాయనుకోండి, వాటిని తీసుకువెళ్ళి ఒకేసారి బ్యాంకులో వేస్తాం అన్నట్టు. ఎందుకు, ఇప్పుడు నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు ఉన్నాయనుకుందాం. వాటితో నాకు ఇప్పుడు అవసరం లేదు, ఇంట్లో కూడా ఏ ఖర్చులు లేవు. ఇంట్లో ఉంచుకోవడం కంటే బ్యాంక్లో వేస్తే నాకు వడ్డీ వస్తుంది. అండ్ నాకు ఆ 1,00,000 రూపాయలు అవసరం అనేది ఒక సంవత్సరం వరకు రాదు. సో అలాంటి కేసులో నేనేం చేస్తానంటే దాన్ని తీసుకుపోయి బ్యాంక్లో వేస్తాను. నాకు 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్ తర్వాత కావాలి. సో బ్యాంక్లోనే ఉంచితే సేఫ్టీ ఉంటుంది అండ్ వాళ్ళు దానికి ఎంతో కొంత వడ్డీ వేసిస్తారు. సో అలాంటి కేసులో ఈ రెండు ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఇన్ డీటెయిల్ నేను ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అన్నది చెప్తాను. అండ్ మీకు సైడ్లో మీకు రికరింగ్ డిపాజిట్ మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నది చూపిస్తాను అనమాట. మీకు సైడ్లో స్క్రీన్స్ యాడ్ చేస్తాను. అండ్ ప్రజెంట్ ఏ బ్యాగ్స్కి ఎంత ఉన్నది కూడా స్క్రీన్లో మీకు సైడ్లో మెన్షన్ చేస్తాను. అయితే అసలు జనరల్గా ఇవి మన సేవింగ్స్ ఎందుకు స్టార్ట్ చేయాలి, మన ఛానల్ మీరు చూసుంటే ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఇంత సేవింగ్స్ చేయొచ్చు, శాలరీ వచ్చే వాళ్ళు ఎంతో కొంత ఖర్చు చేయకుండా ఇట్లా సేవ్ చేసుకుండా నేను చెప్తూ ఉంటాను. ఎందుకు అంటే ఐ థింక్ లాస్ట్ 1 or 2 years బ్యాక్ ఇది మా ఇంట్లో జరిగిన ఒక సంఘటన. సో వీడియో ఎండ్ వరకు చూడండి, నేను ఇది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఈ స్టోరీ మీకు వింటే మీకు అర్థమవుతుంది. నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మీరు ఎవరు ఫేస్ చేయకూడదని చెప్పి నేను చెప్తున్నాను. సో లాస్ట్ 1 year, 2 years బ్యాక్ మా మదర్కి హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నప్పుడు సడన్గా నా దగ్గర మనీ లేవన్నమాట. సో నేను జాబ్ చేస్తాను, ఎంతో కొంత నాకు ఎర్నింగ్ వస్తుంది, కానీ అంత ఎక్కువ అయితే రాదనమాట. సో హార్ట్ అటాక్ వచ్చింది అంటే వాళ్ళు 2 స్టంట్స్ వేయాలి అన్నారు. సో దానికి చాలా అమౌంట్ అవుతుందన్నమాట. సడన్గా హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చినప్పుడు నా దగ్గర అయితే మనీ లేవు. శాలరీ వచ్చేవి కానీ నాకు అప్పుడు అంత ఐడియా లేదన్నమాట. ఇలా చిన్న చిన్న సేవింగ్స్ చేయొచ్చని, కానీ ఇలా ఆర్డీలు, ఎఫ్డీలు జాబ్ చేస్తున్నా వచ్చే అమౌంట్ అంతా ఇంట్లోకి ఏదో దాంట్లో ఖర్చు అయిపోవడం, ఇంకేదైనా ఖర్చులు అయిపోయాయి. సో ఆ టైంలో మనీ లేనప్పుడు మనం జనరల్గా అనుకుంటుంటాం పొదుపు, పిసినారులు అని చెప్పి. నిజానికి మనం ఇలాంటి చిన్న చిన్నవి ఫాలో అయ్యి ఆ పొదుపు చేసినవి మనకు అలాంటి రోజు ఉపయోగపడతాయి తప్ప, ఈరోజు మనల్ని మాటలు అంటుంటారు చూడండి, అబ్బా ఇంత పిసినారిగా ఉంటున్నావు అని చెప్పి అని వాళ్ళు ఎవ్వరూ మనకు ఆ రోజు హెల్ప్ చేయరనమాట. ఈవెన్ మనం అనుకునే ఈ చుట్టాలు వీళ్ళందరూ అంటారు చూసారా, వీళ్ళు నిజంగానే రాబంధువులు అయిపోతారు. మనకి ఏదైనా మంచి వచ్చింది అంటే మాత్రం ముందు ఈర్షపడే వాళ్ళలో ముందు వాళ్ళే ఉంటారు. మనకి ఏదైనా కష్టం వచ్చింది అంటే అది చూసి నవ్వుకోవడానికి ముందుంటారు. సో ఆ రోజు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు నా చుట్టూ అయితే నాకు హెల్ప్ చేయడానికి ఎవరూ లేరు. అంటే చుట్టాలు వీళ్ళందరూ ఎవరు కూడా అంతగా సపోర్ట్ అయితే ఇవ్వలేరు. ఫైనాన్షియల్గా మనీ పరంగా సపోర్ట్ ఇవ్వలేదు, కానీ కొంచెం మా మదర్ని చూసుకోవడానికి అయితే నాకు కొంచెం హెల్ప్ చేశారు. దానికైతే నేను ఎప్పుడు వాళ్ళకి కూడా రుణపడి ఉంటాను. బట్ దాని పక్కన పెడితే మనీ వైజ్గా చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళందరూ ట్రీట్ చేసిన విధానం అంటే ఒక్కొక్క రూపాయి నా చేత ఖర్చు పెట్టించారనమాట. ఇక్కడ నుంచి హాస్పిటల్కి ఎక్కడికైనా వెళ్ళడానికి ఆటోకి ఒక 40 రూపాయలైనా, 50 రూపాయలైనా ఆటోకి ఇవ్వు. అండ్ అక్కడ మామని చూసుకోవడానికి మనుషులు ఉన్నారన్నాను కదా చుట్టాలు. సో వాళ్ళ ఖర్చులు ఉంటాయి కదా, నీ దగ్గర ఉంటాయి 500, 1000 రూపాయలు. అంటే నేనే సడన్గా వెళ్ళాను కదా, నా దగ్గర ఉండాలి అని క్యాష్ లేదు కదా. సో అప్పటికి వాళ్ళు పెట్టుకున్నా నేను తర్వాత అయినా ఇస్తాను కదా, ఎక్కడికి పోను అనేది నా పాయింట్. కానీ ఈ రోజుల్లో జనాలు అలా ఉన్నారన్నమాట. అలా అంటే ఆ సిచ్యువేషన్లో చాలా బాధలో ఉంటాం కదా. ఆ టైంలో నేను ఒక్కదాన్నే ఉన్నాను మా మదర్ని చూసుకోవడానికి. సో ఆ టైంలో వాళ్ళందరూ నా చేత రూపాయి ఖర్చు చేపిస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళందరికీ నేను మనీ ఇస్తాను, తర్వాత అయినా ఇస్తాను. బట్ ఆ టైంలో నా దగ్గర ఉన్నాయా లేవా అని చూడకుండా 20 రూపాయల దగ్గర, 50 రూపాయల దగ్గర, 100 రూపాయల దగ్గర కూడా బయటపడ్డారన్నమాట. ఆ రోజు నాకు చాలా బాగా ఏడుపు వచ్చింది. ఒక పక్క మా మదర్ సిచ్యువేషన్ చూసి నాకు ఏడుపు వచ్చింది. అండ్ వాళ్ళందరూ ట్రీట్ చేసిన విధానం చూసి ఏడుపు వచ్చింది. అండ్ మనీ అవుతాయి అన్నారు, ఒక 2 to 5 lakhs వరకు. సో వాళ్ళ దగ్గర మనీ ఉన్నాయి, ఇస్తే నేను తర్వాత ఇవ్వచ్చు. నేను అడగలేకపోయాను నిజానికి వాళ్ళని. కానీ వాళ్ళు ఎలా అంటే హెల్ప్ చేయకపోయింది కాక ఎలా అన్నారు అంటే ఇంత అవుతాయి అంటున్నారు, రేపటికి అందులో చూసుకో డబ్బులు అని చెప్పి అన్నారు. ఆ మాట నాకు చాలా బాధగా అనిపించింది. ఒక ఆడపిల్లకి ఇంత సడన్గా చెప్తే అంత అమౌంట్ ఎలా వస్తుందని చెప్పి వాళ్ళు అసలు ఆ మాట చెప్పగలిగారు. అంటే ఆ టైంలో ధైర్యం చెప్పాల్సింది పోయి ఇంత అవుతాయంట చూసుకో రేపు డబ్బులు అన్నారు. అంటే ఎలా అంటే నేను ఎక్కడ వాళ్ళని అడుగుతానో అని చెప్పి వాళ్ళని అడక్క ముందే అలా చెప్పారనమాట. సో అది చాలా ఇబ్బంది అయింది. సో ఆ సిచ్యువేషన్ అయితే మొత్తానికి నేను ఎలాగో
సార్ట్అవుట్ చేసుకున్నాను. కొంచెం మనీ నా దగ్గర సేవ్ చేసున్నవి అండ్ అలాగే ఇంకొంచెం బయట అలా తెచ్చి. బట్ ఆ తర్వాత నాకు అనిపించిందనమాట, సేవింగ్స్ ఇంకొంచెం ఎక్కువ కనుక నేను చేయగలిగుంటే మేబీ ఆ రోజు నేను అంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఉండకపోతుండే అని. అండ్ ఆ రోజు మా మమ్మీకి నేను ఎంతో కొంత నా దగ్గర నుంచి అమౌంట్ అయితే పెట్టగలిగాను. ఎందుకంటే అది నేను సేవ్ చేసింది. అవి అందులో ఒకటొచ్చేసరికి నా ఆర్‌డీ, ఎఫ్‌డీ అన్నమాట. నాకొచ్చే ఆ మంత్లీ శాలరీలో నుంచి నేను జస్ట్ 2000 పక్కన పెడుతూ వచ్చాననమాట. అది కూడా నాకు తెలీదు అప్పట్లో. మా ఫ్రెండ్ ఎవరో చెప్తే నేను అలా 2000 పక్కన పెట్టేదాన్ని ఇంట్రెస్ట్ లేకుండా. బట్ ఆ రోజు నాకు ఆ అమౌంట్ నిజంగా ఉపయోగపడింది. సో నేను అందుకే చెప్తున్నాను అనమాట, ఈరోజు మాటలు చెప్పేవాళ్ళు, మనల్ని ఒక మాట అనేవాళ్ళు, వీళ్ళెవ్వరు కూడా మనకి అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడరు. ఈ రోజు మనం చేసుకున్న ఒక ఇన్వెస్ట్మెంటే మనకు ఉపయోగపడుతుంది. సో ఆ రోజు ఆ సిచ్యువేషన్లో నేను ఇలా చిన్న చిన్నగా కూడా పెట్టిన ఈ 2000 రూపాయలు అన్నవే నాకు ఆ రోజు చాలా పెద్ద అమౌంట్లా కనిపించాయి. మా మదర్ని సేవ్ చేయడానికి ఉపయోగపడ్డాయి. అండ్ నేను ఎఫ్డీలో వేసిన ఒక 1 lakh అవన్నీ కూడా నాకు యూజ్ అయ్యాయి. సో మనం వేసేటప్పుడు ఏమనుకుంటామంటే ఇంత మనం చేయగలమా అని చెప్పి. దాని తర్వాత నాకు అనిపించింది అనమాట, సో నేను ఇవన్నీ తెలుసుకోగలిగాను సేవింగ్స్ ఏంటి అని చెప్పి. అప్పుడు నాకు అనిపించింది ప్రతి చిన్న రూపాయి కూడా ఇంపార్టెంట్ అని. అప్పటి నుంచి చిన్న చిన్నగా సేవింగ్స్ అయితే చేయడం స్టార్ట్ చేశాను. సో అప్పుడు నాకు అనిపించింది, సరే ఇలా ఒక ఛానల్ కూడా పెడదాము, ఇలా చెప్దామని చెప్పి. అండ్ నా ఛానల్ పెట్టడానికి ఇంకో రీజన్ కూడా ఉంది, అది నేను ఇంకెప్పుడన్నా ఛానల్ సక్సెస్ అయిన తర్వాత చెప్తాను. సో ఈ సిచ్యువేషన్ చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ మీ ఎవరికి కూడా రాకూడదు అని చెప్పి. నిజంగా మనకి ఇలా అమౌంట్ సేవ్ చేసిన దానివల్ల నేను ఎప్పుడు గోల్డ్ కొనుక్కోవడానికి అని చెప్తుంటాను, కానీ నిజానికి మనిషిని మించింది ఏది ఉండదు. కానీ అది మన మనిషి అయితేనే తెలుస్తుంది అంటారు కదా, అలాగా. సో మనం గోల్డ్ కోసం అని సేవ్ చేసిందైనా సరే మనకి ఇలాంటి ఒక ఆపద వచ్చినప్పుడు మనకు ఆ అమౌంట్ యూజ్ అవుతుంది. ఇది శాలరీ వచ్చే వాళ్ళే కాదు, ఇంట్లో ఉండే వాళ్ళు కూడా మీరు సేవ్ చేసే అమౌంట్ని ఇలా ఆర్డీలో, ఎఫ్డీలో వేసుకోండి. అది మీకు యూజ్ అవుతుంది. ఇన్ కేసు ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ అసలు ఈ మాకు తెలియదు అన్నారనుకోండి, మీరు జస్ట్ బ్యాంక్కి వెళ్ళి నేను మంత్లీ ఇలా 2000 నా అకౌంట్లో వేయాలనుకుంటున్నానండి, ఒక ఇలాగా చెయ్యొచ్చా అని చెప్పి అడగండి. వాళ్ళే చెప్తారు, ఇలాగా రికరింగ్ డిపాజిట్ ఆర్డీ ఓపెన్ చేస్తామమ్మా అని చెప్పి. లేదా నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయండి, బ్యాంక్లో వేయాలనుకుంటున్నాను, ఇలాగా ఎఫ్డీ వేయాలనుకుంటున్నానని చెప్పండి. అట్లీస్ట్ ఎఫ్డీ అని గుర్తుపెట్టుకోండి. సో బ్యాంక్ వాళ్ళు ఓపెన్ చేస్తారు. లేదా మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళకి తెలుస్తుంది, బ్యాంకుకి కూడా వెళ్ళే పని లేకుండా ఈజీగా ఈరోజు మొబైల్లో చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే ఆర్డీ వచ్చేసరికి మంత్లీ శాలరీ వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 12,000 వస్తుంది అనుకుందాం. ఒక 12,000 జీతం వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రతి నెల కూడా 2,000 అన్నది బ్యాంకులో వేస్తాం. 2,000 వేస్తున్నాము అంటే సంవత్సరం మొత్తం మనం 24,000 బ్యాంకులో వేస్తున్నాం. అప్పుడు బ్యాంకు వాళ్ళు మనకి 7% ఇంట్రెస్ట్ ఇస్తారు. ఇది ఎస్బీఐలో ఇస్తుందన్నమాట. మీరు ఆర్డీ క్యాలిక్యులేటర్ అని గూగుల్లో కొట్టండి, మీకు వస్తుంది మంత్లీ ఇన్వెస్ట్మెంట్. మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు, మీరు 2,000 వేద్దాం అనుకుంటున్నారు, ప్రతి మంత్ వేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ పడే అకౌంట్ ఉందనుకోండి, ఎస్బీఐ అకౌంటో హెచ్డిఎఫ్సీనో, అందులో నుంచి ఆటోమేటిక్గా 2,000 ప్రతి మంత్ కట్ అయిపోతుంటాయి అనమాట. అలా మనం ఒక 1 year వరకు వేస్తూ ఉండాలి. ప్రతి నెల 2,000, సంవత్సరం వేస్తే 7% వడ్డీ. సో మనకు అక్కడ క్యాలిక్యులేటర్లో చూపిస్తుంది మంత్లీ ఇన్వెస్ట్మెంట్ దగ్గర మీరు ఎంత అమౌంట్ అయితే ప్రతి మంత్ ఆర్డీ వేయగలరో అంత వేయండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర మీరు ఏ బ్యాంక్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐలో అయితే 7% ఇస్తున్నారు. అలా కాకుండా CGGB అంటే రూరల్ బ్యాంక్ ఒకటి ఉంది, అందులో అయితే 8% ఇస్తున్నారు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర మీరు 8% క్లిక్ చేయండి. టైం పీరియడ్ 1 year ఉంచాలనుకుంటున్నారా అమౌంట్ని, అలా 2 year, ఇలా టైం పీరియడ్ ఫిల్ చేయండి. అప్పుడు ఈ 3 ఫిల్ చేసిన తర్వాత మీకే అక్కడ అమౌంట్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తుంది, మనం ప్రతి నెల 2,000 కట్టాము అంటే మనం మొత్తం ఒక సంవత్సరం 12 నెలలు కదా, 12 × 2 అంటే 24,000. దానికి వాళ్ళు మనకి ఇస్తున్న వడ్డీ 7% ఇంట్రెస్ట్. ఇది నేను SBI చెప్తున్నాను. 7% అంటే మనకి సంవత్సరం తర్వాత 920 రూపాయలు కలిపి 24,926 రూపాయలు, 24,926 అన్నది మనకి కలిపి ఇస్తారనమాట. మనం కావాలి అంటే ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఫిల్ చేసుకోవచ్చు మీరు. ఎలా అంటే మీకు మంత్లీ ఇంట్రెస్ట్ పడాలి. మంత్లీ మహా అయితే మనం వేస్తున్న తక్కువ అమౌంట్ కదా, ఒక 50 రూపీస్, 100 రూపీస్ అట్లా మేబీ వస్తూ ఉండొచ్చు. అలా కాకుండా మీరు ఏంటంటే నాకు మొత్తం అమౌంట్ ఒకేసారి కలిపి రావాలన్నదే ఫిల్ చేసుకోండి అకౌంట్లో వేసేటప్పుడు. అదే బెస్ట్ ఉంటుంది. ఎందుకంటే మంత్లీ ఇంట్రెస్ట్ వచ్చినా మనం ఏదో ఖర్చు చేస్తాం కదా. సో 24,000కి 926 రూపాయలు ఇన్వెస్ట్ వస్తుంది. నేను ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంట్లో ఉండే వాళ్ళు మీకు తెలియదు అనుకుందాం. నేను రోజువారీ సేవింగ్స్ 2 రూపీస్ 5 రూపీస్ సేవింగ్స్ చెప్తాను కదా, అవంతా మంత్లీ ఎంతో కొంత అమౌంట్ అవుతుంది కదా, 2,000 3,000. సో మంత్కి ఎంత అవుతుందో చూసుకోండి. ఇదంతా కూడా బ్యాంకుకి వెళ్ళి మీరు వేయగలిగిన అమౌంట్, మీరు ఫాలో అయ్యే సేవింగ్స్ ఐడియా ఉంటుంది కదా, దాని ప్రకారం మంత్లీ ఎంత అవుతున్నాయో చూడండి. సో అంత అమౌంట్ మీరు ప్రతి మంత్ వేయగలరు కాబట్టి బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఒక 2,000కి ఆర్డీ వేయాలనుకుంటున్నాను, లేదు అంటే 3,000కి వేయాలనుకుంటున్నాను చెప్పండి, వాళ్ళే చేస్తారు. లేదా మీ పిల్లలకి చేయమని చెప్పండి, వాళ్ళే చేస్తారు. సో ఇంట్లోనే ఉండడం కంటే మనకి ఎంతో కొంత వస్తుంది కదా. ఇప్పుడు దగ్గరకు ఒక 1,000 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది మనం ఇంట్లోనే ఉంచుకున్నామంటే మనకి ఏం రాదు. అదే ఈ 1,000 రూపీస్తో మనకు కనీసం ఒక డ్రెస్, ఒక శారీయో వస్తుంది. ఏదైనా కానీ మనకి ఇన్వెస్ట్మెంట్ అది ప్రాఫిటే కదా. ఆ ఒక్క విషయం గురించి కాదు, ఈ 1,000 రూపాయల గురించి కాదు ఇక్కడ మ్యాటర్. ఇక్కడ మనం ఇది సేవ్ చేయడం వల్ల సడన్గా మనకి ఏదన్నా ఒక అవసరం వస్తుంది అనమాట. మనం ఈ రోజు బాగుండి ఉండొచ్చు, రేపు కూడా ఇలానే ఉంటామని లేదు. కాబట్టి ఏదో ఒక రోజు మనం చేసిన ఈ సేవింగ్స్ అన్నవి మనకి చాలా పెద్ద అమౌంట్లో కనిపిస్తాయి. ఆ రోజు మనల్ని ఆదుకునేవి ఏమైనా ఉన్నాయి అంటే ఈ రోజు మనం చేసే పొదుపే అన్నమాట, ఇంకేది మనల్ని ఆదుకోదు. సో నేను అందుకే పొదుపు అన్నది పిసినారితనం కాదు, పొదుపు మనల్ని ఆదుకునేటువంటి ఒక ఆపద్ బాంధు అని చెప్పాలి.
అలాగే ఎఫ్డీ వచ్చేసరికి ఏంటంటే ఎఫ్డీ ఇయర్లీ వేస్తాం. అంటే ఎఫ్డీలో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ₹1,00,000 ఉన్నాయి. ఆ ₹1,00,000తో నాకు అవసరం లేదు. దాన్ని తీసుకుపోయి నేను ఎస్బీఐ బ్యాంక్లో వేసాను, ఎఫ్డీలో వేయండి అని చెప్తానమాట. వాళ్ళు ఏంటంటే అందులో వేస్తారు. 1 సంవత్సరం వరకు మనం తీయడానికి ఉండదు. 7% ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 24,000 ఈ అమౌంట్ ప్రకారం అయితే మనం 24,000 కదా ఇన్వెస్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 24,000 మనం ఎఫ్డీ కింద వేసామనుకో. నా దగ్గర 24,000 ఉన్నాయి, నేను తీసుకుపోయి దాన్ని ఎఫ్డీ ఏమని చెప్పాను. అప్పుడు కూడా సేమ్ 7% ఇంట్రెస్ట్ 1 year. కానీ ఎఫ్డీలో అయితే మనకు కొంచెం వచ్చే డబ్బులు ఎక్కువ ఉంటుంది. చూడండి 1,725 అంటే 25,720 వస్తుంది. ఇది కూడా మీకు ఎఫ్డీ క్యాలిక్యులేటర్ అని ఉంటుంది, గూగుల్లో కొడితే సేమ్ ఇంత. ఇన్వెస్ట్మెంట్ దగ్గర మీరు ఎంత అమౌంట్ వేయాలనుకుంటున్నారు, ఇంట్రెస్ట్ ఎంత మీరు చూస్ చేసుకున్న బ్యాంకు, అండ్ ఎంత టైం ఉంచాలనుకుంటున్నారు. సో ఇలాగా అన్నమాట. ఈ ఎఫ్డీ ఏంది అంటే సంవత్సరం వరకు అంతే ఉంచుతాం, ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తాం. మన దగ్గర 24,000 ఉన్నాయి. ఈ రోజు నా దగ్గర 24,000 ఉంటే బ్యాంకులో వేసానంటే మళ్ళీ వచ్చే సంవత్సరంలో మార్చి వరకు కూడా తీయడానికి ఉండదు. కావాలి అంటే మధ్యలో అవసరం వస్తే మరి తీసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు 7% ఇంట్రెస్ట్ ఇస్తున్నారు కదా, అది 3% ఆర్ 4%కి తగ్గిపోద్ది అనమాట. అంటే మనం మిడిల్లోనే ఎప్పుడైనా డ్రాప్ అయిపోయాం అనుకోండి. ఇప్పుడు నేను ఎఫ్డీ వేసేసాను ₹1,00,000, నాకు ఒక 6 నెలల తర్వాత అవసరం పడింది, నేను తీస్తానన్నాను. అప్పుడు వాళ్ళు 7% వడ్డీ ఇవ్వరు అనమాట, 3% 4% ఇస్తారు. బట్ ఎంతో కొంత వడ్డీ వస్తుంది. అవసరం ఎప్పుడు వస్తుంది అన్నది తెలియదు కాబట్టి మనకి అవసరం వచ్చిందంటే ఇమీడియట్గా కూడా తీసుకోవడానికి ఉంటుంది. మ్యాక్సిమం ఆన్లైన్లో అయితే కనుక మనం జస్ట్ ఇక్కడ ఎఫ్డీ క్యాన్సిలేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. క్యాన్సిల్ చేసుకున్నాము అంటే మనకి వితిన్ 1 డేలోనే మన అకౌంట్లో మనీ పడిపోతాయి. మనం ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. బ్యాంక్కి వెళ్ళామంటే బ్యాంక్ వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. ఈ రోజు క్యాన్సిల్ చేస్తే ఈ రోజు కానీ రేపు కానీ మన అకౌంట్లో డబ్బులు పడతాయి. సో ఆర్డీ కూడా అంతే అనమాట. మనకు కావాలి అంటే ఆపేసుకోవచ్చు. అక్కడ వరకు అమౌంట్ అనేది మనకి ఇస్తారు. ఎంతో కొంత ఫైన్ అంటే 7% ఇవ్వాల్సింది 3%, 4% ఇస్తారనమాట. సో ఇది ఆర్డీ అంటేనేమో ప్రతి నెల కూడా మనం బ్యాంకులో వేసేది. నెల వేస్తాము. ఎంత టైం ఎంచుకున్నాం, సంవత్సరం అయితే సంవత్సరం వరకు అలాగా. అయితే ఈ రెండిట్లో ఒక ట్రిక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ₹1,00,000 ఉన్నాయనుకోండి. ₹1,00,000 ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ₹1,00,000 తీసుకెళ్ళి ఎఫ్డీ ఎప్పుడు కట్టకండి. ఎందుకంటే నేను చెప్పాను కదా ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు అని చెప్పి ఏం చేస్తారంటే ఈ 1,00,000ని 50,000 ఒక ఎఫ్డీ, 20,000 ఒక ఎఫ్డీ, 30,000 ఒక ఎఫ్డీ వేయండి. అంటే 1,00,000ని మీరు 3 పార్ట్లుగా స్ప్లిట్ చేశారు. 50,000 ఒకటి, 20,000 ఒకటి, అలాగే 30,000. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎట్ ది ఎండ్ ఒక 1 year తర్వాత మీకు వచ్చే ఇంట్రెస్ట్ ఇంతే ఉంటుంది. లేదా దీని మీద ఇంకొంచెం స్ప్లిట్ చేసేసారు కాబట్టి ఎక్కువే వస్తుంది. కానీ మీకు మధ్యలో ఎప్పుడైనా ఈ సంవత్సరంలోపు ఏదో ఒక అత్యవసరం వచ్చినప్పుడు మేబీ మీకు ₹1,00,000 కాదు 20,000 కావాలి ఒక 6 నెలల తర్వాత, అప్పుడు ఈ ఎఫ్డీని క్లోజ్ చేయొచ్చు. అంటే రిమైనింగ్ వాటి మీద మనకి 7% ఇంట్రెస్ట్ వస్తూనే ఉంటుంది. ఒక 20,000 క్యాన్సిల్ చేసాం కాబట్టి ఇక్కడ మాత్రం మనకి 3% వస్తుంది. సో ఇది ఒక బెనిఫిట్ అనమాట. అలాగే ఆర్డీ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రతి నెల 5,000 వేయగలరు అనుకుందాం. 5,000 వేయగలకంటే ఒక్కటే ఆర్డీ వేయకండి. దాన్ని కూడా 3,000 ఒక ఆర్డీ, 2,000 ఒక ఆర్డీ వేసుకోండి. సో అప్పుడు ఏంటి 3,000 ఆర్డీ మీద 7% వస్తుంది. మధ్యలో ఎప్పుడన్నా వచ్చి మీరు డబ్బులు అవసరమై ఆర్డీ వేయలేకపోయారు అనుకోండి, ఈ 2,000 ఆపేయండి. లేదా 2,000 ఆపేస్తే 7% కాస్తే 3%, 4% ఇంట్రెస్ట్ వస్తుంది. దీని మీద మాత్రం 7% అన్నది వస్తూనే ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ ఆర్డీ ఎఫ్డీ అన్నది మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది అన్నది చూసుకొని ఆ అమౌంట్ని అయితే 2 భాగాలుగా విభజించుకోండి, లేదా 3 భాగాలుగా విభజించి వేయండి. అండ్ అలాగే ఈ బ్యాంకులో వేసేటప్పుడు ఏ బ్యాంకులో ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందో చూసుకోండి. కొన్ని బ్యాంక్స్ 7 ఇస్తాయి, కొన్ని బ్యాంక్స్ 6%, కొన్ని బ్యాంక్స్ అన్నవి 8%, కొన్ని బ్యాంక్స్ 11-12% ఇచ్చేవి కూడా ఉంటాయన్నమాట. సో 1% మారిపోవడం మధ్య వల్ల కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ వేరియేషన్ వస్తుంది. ఇది నేను మీకు చిన్న అమౌంట్తో చూపించాను. మనం ఎంత ఎక్కువ అమౌంట్ ఆర్డీలు ఎఫ్డీలు వేస్తే మనకు అంత ఎక్కువ వడ్డీ అన్నది వస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు చేసే ఈ సేవింగ్స్ అన్నవి ఏదో ఒక రోజు ఉపయోగపడినప్పుడు మాత్రమే మీకు వాటి వాల్యూ తెలుస్తుంది. అందుకని మీకు తెలియాలని చెప్పాను. ఇంకా మీకు ఏదన్నా దీని మీద డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా మీకు అయితే ఇన్ డీటెయిల్గా చెప్తాను. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.